2,000 కోట్లు చాలా ఉంది సినిమా సూపర్ హిట్. వై నాట్ 175 చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. సినిమా ఎలా ఉందంటే హాలీవుడ్ బాలీవుడ్ ఏం లేవు, ఇంకా టాలీవుడ్ ఒకటే. టాలీవుడ్ పేరు వరల్డ్ వైడ్ మారు మోగుతుంది ఇప్పుడు. రాజమౌళితో ఎవరైనా రికార్డులు పెడతారు. వితౌట్ రాజమౌళి మన ప్రభాస్ అన్న రికార్డులు పెట్టడానికి రెడీగా ఉన్నాడు. డే 1 200 crores తో స్టార్ట్ అవుద్ది. లాంగ్ రన్ లో బాహుబలి 2 3R కూడా కొట్టబోతుంది అంతే. మూవీ సూపర్ హిట్ అన్న, క్రేజీ. లాస్ట్ లో ట్విస్ట్ ఉంటది, వేరే లెవెల్ అసలు. లాస్ట్ క్లైమాక్స్ తో చాలా బాగుంది. సూపర్ మైండ్ బ్లోయింగ్ బ్రో సినిమా అయితే. చింపేషన్ ప్రభాస్ ఫ్యాన్ జాతి మింగేశాడు భయ్యా. జై రమల్ సార్. సూపర్ సూపర్ అద్దరిపోయింది క్లైమాక్స్. అద్దరు ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. చెప్తే బాగుంటుంది, చూస్తే బాగుంటుంది. అందరి బాగున్నాయి, చాలా బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా బాగుంది. ఫుల్ ఎక్సైట్మెంట్. రేటింగ్ 5కి 5 ఇవ్వచ్చు. ఇది ఇండియాలోనే కాదు, హాలీవుడ్లో కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఇప్పటి నుంచి పాన్ ఇండియా కాదు, ప్రభాస్ అన్నయ్య మొత్తం పాన్ వరల్డ్ హీరో అంతే. సూపర్ బ్లాక్ బస్టర్. బాక్స్ ఆఫీస్ వలిగిపోతుంది అన్న. మరో ప్రపంచం వస్తుంది కల్కి సినిమాటిక్ యూనివర్స్. ఎక్సలెంట్ అన్న, ఎక్సలెంట్. డైరెక్షన్ సూపర్, కాస్టింగ్ కావచ్చు అంతా సూపర్. అమితాబ్ బచ్చన్ది నెక్స్ట్ లెవెల్. ప్రభాస్ అమితాబ్ బచ్చన్ యాక్షన్ అయితే సూపర్. ఇక సినిమాకి ఆర్జీబీది సూపర్ అన్న. అసలు లాస్ట్లో వచ్చే ఆ ట్విస్ట్కి అయితే ఒకటి ఫ్యూజులు ఎగిరిపోతాయి. లాస్ట్లో ట్విస్ట్ బ్రహ్మానందం ఓకే. మామూలు లేదు సినిమా, మస్తు సినిమా, మైండ్ బ్లోయింగ్ సినిమా. అసలు అశ్వత్థామ క్యారెక్టర్ మామూలుగా ఉండదు అసలు. మస్తు సినిమా, చూడరు. మాటల్లో చెప్పలేమన్నా. ఈ ప్రపంచంలో లేమనుకో, మహాభారతంలోకి నువ్వు పోతే ఎట్లుంటుందో అట్లుందన్న సినిమా. అంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో, ఎంత అసలు మాటలు సరిపోవన్న. ఏడుకో తీసుకోండి తెలుగు సినిమాని, ఏడుకో. సినిమాలాగా ఎంజాయ్ చేయండి. సినిమా చాలా బాగుంది. కల్ట్ బొమ్మన. సూపర్ సూపర్, నెక్స్ట్ లెవెల్ సినిమా, నెక్స్ట్ లెవెల్ భయ్యా. హైలైట్ భయ్యా, నిజంగా చెప్తున్నా. సూపర్ అంటే సూపర్. అది అల్టిమేట్ భయ్యా. సస్పెన్స్ షాట్స్ అవన్నీ. మూవీ అయితే సూపర్ ఉందన్న. లాస్ట్ క్లైమాక్స్ లో ఇచ్చి పడేసిండన్న. నాగశ్విన్ దండం పెట్టాలన్న. షో అండ్ మూవీ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ కిర్రాక డైరెక్షన్ అంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నెక్స్ట్ లెవెల్లో తీస్తారు. ప్రభాస్ అన్న క్యారెక్టర్ డిజైన్ మొత్తం నెక్స్ట్ లెవెల్. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ బాగానే చేసింది యాక్టింగ్. ఇద్దరు చాలా మంది క్యామియోస్ కూడా ఉన్నాయి. మెయిన్ అంటే ప్రభాస్ అన్న లాస్ట్ క్యారెక్టర్ ఇప్పుడు నేను చెప్పలేదు, కానీ ట్విస్ట్ ఉంది. సో ఆ లాస్ట్ క్యారెక్టర్ అంటే బాగానే చేసింది. సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నా. అసలు బీజిఎం బాగానే ఉంది. అంటే సంతోష్ నారాయణలో మధ్యలో ఆ బీజిఎం వల్లే ఎక్కేశారు. చాలా బాగానే కొట్టింది. సాంగ్స్ కూడా బాగానే ఉంది. దిశా పట్ని ప్రభాస్ సాంగ్ ఉంది ఆ మూవీలో. నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆ కెమిస్ట్రీ. ఓకే సార్. అసలు క్లైమాక్స్ అయితే పీవీఎక్చం. అసలుకి ప్రభాస్ యాక్టింగ్ కానీ కమల్ హాసన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అశ్వత్థామకి ప్రభాస్కి ఫైట్ ఉంటుంది జబర్దస్త్ అంతే ఈజీగా. ఇప్పుడు మామూలుగా మీకు ఫస్ట్ షోనే కదా, బెనిఫిటే కదా. నెక్స్ట్ నీకు ప్రతి షోలు ఇవాళ 250 క్రాస్ చెప్తే అప్పుడు సూపర్ ఉంది సినిమా. అయితే చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. చింపేశాడు. చాలా బాగుందన్న. లాస్ట్ హాఫ్ అన్ అవర్ చింపేశాడన్న. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. చాలా బాగుందన్న. అంటే ప్రతి క్యారెక్టరైజేషన్ కూడా మనకి డైరెక్టర్ గారు బాగా డెవలప్ చేశారు. ప్రతి క్యారెక్టరైజేషన్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు బాగా డెవలప్ చేసి మనకి చూపించారు అన్న. సినిమా చాలా బాగుంది. 200 crores ప్లస్ ఫస్ట్ డే. మ్యూజిక్ రిలీజ్ అయ్యాక అందరూ కొంచెం డల్ అయ్యారు, కొంచెం సాంగ్స్ బాగాలేదని. కానీ బీజిఎం ఇచ్చి పడేశారు. మ్యూజిక్ మనకి ఎలా ఉంది, కానీ బీజిఎం అయితే వేరే లెవెల్. సీన్స్ ఎలివేట్ చేయడానికి బీజిఎం 100+ అక్కడ యూజ్ అయింది. సినిమా బ్లాక్ బస్టర్. ఈ సమ్మర్ లో మంచి సినిమాలు లేవు. ఇప్పుడు ఈ సినిమా 100 days ఆడబోతుంది. దగ్గరలో ఉన్న థియేటర్లో తప్పక మిస్ అవ్వకుండా థియేటర్లో చూడాల్సిన సినిమా. సూపర్ ఉంది. కమల్ హాసన్ 10 నిమిషాలే సినిమా, మొత్తం 10 నిమిషాలే అన్న. సూపర్ అన్న సినిమా. సూపర్. It was very nice movie. Especially the intermission and the final scenes are amazing. It's a very nice movie. Should watch it. Crazy BGM. Second half low, last
ఫైట్ ఉంటుంది, ఫైట్ వెనకాల వచ్చే బీజిఎం ఉంటుంది, మైండ్ బ్లాక్. అమితాబ్ బచ్చన్ కూడా క్రేజీ. ఫస్ట్ హాఫ్ బోరింగ్. ఆర్జీవి అసలు షాక్ అయిపోయాము. ఆర్జీవి వచ్చి గుడ్డు ఇచ్చిండు పెద్దది. బాగుందన్న సినిమా, సూపర్. ఇన్ఫినిటీ అన్న సూపర్ ఉన్న మూవీ అయితే, గుడ్డాలు ఉందంటే సున్ని. ప్రభాస్ అన్న అయితే యాక్టింగ్ సూపర్ అన్న. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎండింగ్ అయితే మస్తు క్లైమాక్స్ అయితే కిరాక్. సూపర్ పిచ్చి పీక్స్ అసలు. ఆ విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు. నాగేశ్వరి విజయం తోపిక్. ఆ రాజమౌళి నిలిచిపోయాడు. సూపర్. 5 out of 5. నేను ఆల్రెడీ చెప్పేసిన అన్న, మళ్ళీ ఆగాలి, మంచిగా చూడండి సంతోషంగా. అన్నయ్య సూపర్, ఫుల్ హ్యాట్. బాలీవుడ్ హాలీవుడ్ జరిగాను. క్రాంతిగా వెళ్ళిపోతావు, నూకేస్తారు, కొట్టేస్తారు, నూకేస్తారు. అదంతా మా అన్నయ్య వాళ్ళు డెసిషన్ అన్న. సినిమా చాలా బాగుంది. ఓపిక ఉంటే చూడండి, లేదంటే వెళ్ళిపోండి. బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్. సినిమా నెక్స్ట్ లెవెల్ అన్న. హైలైట్ సినిమా, చాలా బాగుంది సినిమా. అసలు సౌత్ నుంచి నార్త్ దాకా అందరు యాక్టర్స్ని తీసుకొచ్చి పెట్టిండు. టాప్ యాక్టర్స్ని మొత్తం దించేసిండు. అసలు నాకు తెలిసి ఇంతమంది టాప్ యాక్టర్స్ తీసిన సినిమా ఒక్కటి కూడా లేదు. ఇదే ఫస్ట్ సినిమా నాకు తెలిసి. సౌత్ నార్త్ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, ప్రభాస్, హీరోయిన్లను కూడా తీసుకొచ్చి పెట్టిండు. విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు సినిమాలో. అందరినీ తీసుకొచ్చిండు, మొత్తం టాప్ యాక్టర్స్ మొత్తం తీసుకొచ్చి పెట్టిండు. ఆర్జీవి ఒక 2 నిమిషాలు వస్తాడు. మన బాహుబలి రికార్డు సాధించిన రాజమౌళి కూడా ఉన్నాడు సినిమాలో. చెప్పలేను బ్రో, నా మాటలో చెప్పలేను. బుర్రా పాడు బ్రో. సినిమా జీవితం మా దేవుడు అంటే ప్రభాస్ అన్న. మా దేవుడు ప్రభాస్ అన్న. 3,000 కోట్లు దాటిపోతుంది సార్. 3,000 కోట్లు దాటిపోతుంది. ఎవ్వరు మాట తగ్గినాడు ప్రభాస్ అన్న. మన ఇండస్ట్రీకి పెద్ద మొగుడు అంటే ప్రభాస్ అన్న. జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్, జై. మాత్రం చాలా బాగుంది బ్రో. మేము ఫ్రెండ్స్తో వచ్చాము, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మూవీని మాత్రం. ప్రభాస్ యాక్టింగ్ కానీ, మూవీ డైరెక్షన్ కానీ, కెమెరా క్వాలిటీ కానీ, A to Z అంతా చాలా బాగున్నాయి. చాలా మంది కామియో స్టార్ కాస్ట్ వచ్చి యాక్టింగ్ చేశారు. అది మాత్రం మాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. పీక్స్ అది మాత్రం పీక్స్. క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది, అది మాత్రం మైండ్ బ్లోయింగ్. లాస్ట్ లో మళ్ళీ పోస్ట్ క్రెడిట్ సీన్ లాంటిది కూడా ఒకటి ఇచ్చాడు, అది కూడా మైండ్ బ్లోయింగ్. అసలు పక్కా హైలైట్ అనుకోవచ్చు. ఫ్యూచర్ ఇంకా ఎక్కువ క్యారెక్టర్స్ వస్తున్నాయి, ఇంకా అలా అనిపిస్తుంది నాకు. అది మాత్రం మైండ్ బ్లోయింగ్. ప్రభాస్ బాడీ మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉండే సినిమా మొత్తం. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ కానీ, కమల్ హాసన్ యాక్టింగ్ కానీ చాలా బాగా తీశాడు మూవీ మాత్రం. ఆ విజన్ కి మెచ్చుకోవచ్చు. టాలీవుడ్ ఈ సినిమా తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోబోతుంది. ఒకటే మాట, బక్కోడి రైతు డైరెక్షన్ సూపర్. ఆర్జీవి కూడా క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ కానీ గట్టి క్యారెక్టర్. థియేటర్ అంతా విజిల్స్, పేపర్లు ఇలా ఎగిరిపోయాయి. అలా చాలా మంది మధ్యలో వచ్చారు, అది మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉండే. పేర్లు తీసుకొని కానీ సేమ్ స్టార్ క్యామియో మధ్యలో వచ్చి విజిల్ చేయించింది. అది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్ మూవీకి మాత్రం. మృణాల్ ఠాకూర్ చిన్న క్యారెక్టర్ అయినా కానీ ఎమోషనల్ క్యారెక్టర్, అది చాలా ఇంపాక్ట్ ఇచ్చింది మూవీ మొత్తం. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కానీ, ఒక చిన్న పిల్లోడి క్యారెక్టర్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, ప్రభాస్ కామెడీ టైమింగ్ కానీ చాలా బాగుంది. అది చాలా బాగా చేశాడు. స్టార్టింగ్ లో మేము ఎక్స్పెక్ట్ చేయలే, కానీ తను రావడం, నాగశ్విన్ బాగా తెప్పించాడు ఇలాంటి క్యారెక్టర్స్. ఫ్యూచర్లో ఇంకా మూవీస్ రాబోతున్నాయి. తను యూనివర్స్ అనేది ఒకటి క్రియేట్ చేశాడు. ఇప్పుడు దాంట్లో ఇంకా ఎవరెవరు వస్తారు, పార్ట్ 2 ఉంది, లాస్ట్లో అదే చూపించారు. ఫ్యూచర్లో ఇంకా ఎవరెవరు క్యారెక్టర్స్ ఏమేమి వస్తాయో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. దీని నుండి ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్ లాగా పెంచేస్తాడు మనకు. జై రెబల్ స్టార్. లాస్ట్ ఒక 40 minutes చాలా బాగుంది మూవీ. అమితాబ్ బచ్చన్ అసలు చాలా ప్లస్ అయింది. మెయిన్ పిల్లర్స్ అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ అంతే. చాలా బాగా, వెరీ ఇంటెలిజెంట్. హాలీవుడ్ రేంజ్, హాలీవుడ్ వాళ్ళకి ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. ఇంత బాగుంది మూవీ. క్లైమాక్స్ అయితే మాటలు లేవు భయ, చింపేసిరు మొత్తం. కొత్తగా చూసినట్టు అనిపించింది. మన ఇండియాలో ఇంతవరకు ఇట్లాంటి సినిమా ఫస్ట్ టైం చూసినట్టు అనిపించింది. చాలా బాగా అనిపించింది.
చాలా బాగుంది. ప్రభాస్ ఎంట్రీ ఎట్లా ఉంది? ప్రభాస్ ఎంట్రీ సీన్ ప్రభాస్ ఎంట్రీ బాగుంది. బ్రహ్మానందం కూడా చాలా బాగుంది.